నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పర్యావరణానికి హాని చేయని జూట్ బ్యాగులను వాడటం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. సమాజ సేవకులు మోపట్టి జాన్. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆరోగ్యమైన జీవితం కోసం గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపీడీఓ అత్తూరి శ్రీనివాసరావు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. మార్టూరు మండలం నాగరాజుపల్లె రోడ్డులో కలెక్టర్ పర్యటించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితాలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితా, 2025 ఓటర్ల జాబితాకు మ్యాపింగ్ చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ సమర్థంగా చేపట్టాలన్నారు. ఆవేటి రాంబ్రహ్మం షాపు వద్ద ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. బిఎల్ఓ పరిధిలో ఎంతో మంది ఓటర్లు ఉన్నారు, ఎంతవరకు జరిగింది మొదలగు వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఇప్పటివరకు 97 మాత్రమే మ్యాపింగ్ చేసినట్లు బిఎల్ఓ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మ్యాపింగ్ ప్రక్రియ వేగంగా చేపట్టాలని, రోజుకి 50 మందిని మ్యాపింగ్ చేయాలని, బిఎల్ఓను మరొకరికి సహాయకులుగా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ రవణ, బాపట్ల ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ ప్రశాంతి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు తుది శ్వాస వరకు సంతోషంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుదీర్ఘ కాలం పాటు విధులను నిర్వహించి 2026 జూన్ 30వ తేదీన ఉద్యోగ విరమణ పొందుతున్న ఉద్యోగులకు ప్రాజెక్టు డైరెక్టర్ మెప్మావారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఈటీసీ హాల్ నందు సామూహిక ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పదవి విరమణ పొందిన ఉద్యోగుల సుదీర్ఘ సేవకు జిల్లా యంత్రాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు. వారిని పూలదండలు, శాలువాలు, జ్ఞాపికలు మరియు మొక్కలు అందజేసి సత్కరించారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖల నుంచి 102 మంది ఉద్యోగ విరమణ పొందడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులను సగర్వంగా వీడ్కోలు పలుకు ఈ కార్యక్రమం మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులుగా మీరు చేసిన సేవకు విలువ కట్టలేమని అన్నారు. మీకు కృతజ్ఞతలు తెలపడం ఒక బాధ్యత అని కూడా అన్నారు. ఇప్పటి వరకు మీరు మీ కుటుంబం కొరకు ఉద్యోగంలో కష్టపడ్డారు. ఇక నుంచి మీ గురించి ఆలోచించుకోండి అని ఆయన అన్నారు. మీకు వచ్చిన డబ్బును మీకోసం కొంత ఉంచుకొని మీ ఆర్థిక స్తోమత, ఆరోగ్యం చూసుకోవాలన్నారు. మీరు ఒకరిపై ఆధారపడకుండా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. మీరు మీ ఇంట్లో సంతోషాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. కుటుంబంలో ఆస్తి గొడవలు లేకుండా చూసుకోవాలన్నారు. దానివలన మీకు మనశ్శాంతి కలుగుతుందన్నారు. ఉద్యోగ విరమణతో మీ వయసు అయిపోలేదని, ఇప్పటి నుంచి కొత్త జీవితం మొదలు పెట్టాలని ఆయన ఆకాంక్షించారు. మీ వంతు సమాజానికి సహాయపడాలని ఆయన సూచించారు. చివరి శ్వాస వరకు సంతోషంగా ఉంటూ చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచాలని ఆయన అన్నారు. మీరు ఇంట్లో ఒక ప్రధాన స్తంభం వంటి వారిని, ఇంట్లోని పిల్లలను బాగా చూసుకోవాలని, మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితంలో వారు సాధించిన విజయాలు, అనుభవాలను పంచుకున్నారు. జిల్లా పరిపాలన తమ సేవలను గుర్తించి సన్మానించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, జిల్లా వైద్యాధికారి విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, పీడీ మెప్మా ఆనందం, సత్యపాల్, పరిపాలనా అధికారి మల్లికార్జునరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, పదవి విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 100 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ చేస్తున్నటువంటి ఈరోజు మీ అందరికీ కూడా జీవితంలో ఇది 2వ ఇన్నింగ్స్కి మీరు ఎంటర్ అవుతుంటే ప్రభుత్వం ఇచ్చి 100 మంది ఉద్యోగస్తుల్ని పోగొట్టుకుంటున్నాం కదా అని మాకు బాధ అనిపిస్తుంది. ఈరోజు అందులో దాదాపు 60 మంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండడం, మనకు ఈ హాల్ కూడా సరిపోవడం లేదు. చాలామంది నిల్చున్నారు, ఇంకా కొంతమంది బయట ఉన్నారు. అయితే మీ అందరూ కూడా చేసిన సుదీర్ఘ ప్రభుత్వ సేవలకి జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీరు ఎవరు
మిమ్మల్ని చూసుకోలేకపోయినా మిమ్మల్ని మీరు చూసుకోగలగాలి, మిమ్మల్ని మీరు చూడగలగాలి. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం గ్రామ శివారులో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా కన్నెత్తి చూసే అధికారులు కరువయ్యారు. ఈ విషయంపై అనేకసార్లు ఫిర్యాదు చేసిన మైనింగ్ రెవెన్యూ అధికారులు కనీసం నామమాత్రపు చర్యలు కూడా తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వేమూరు నియోజకవర్గం పరిధిలోని పెసర్లంక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి మాట్లాడారు. వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటూ ప్రతి నెల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తోందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. పింఛన్లు అందుకునే లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. దానిలో భాగంగా వేమూరు నియోజకవర్గంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఇది ఒక గొప్ప కార్యక్రమం. సంవత్సరానికి 33,500 కోట్ల రూపాయల పెన్షన్ మీద ఖర్చు పెడుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే అసలు ఈ పెన్షన్ స్కీమ్ 30 రూపాయల పెన్షన్ స్కీమ్ పథకం మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో. ఇదే పెన్షన్ని 1000 రూపాయలు చేసాం, 2000 చేసాం, 4000. ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారే పెంచాడు. 1000 ఆయనే పెంచాడు, 2000కి ఆయన బాగా తీసుకెళ్ళాడు. ఇవాళ 4000 రూపాయల పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు. ఘనత తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని. ఇవాళ ఉద్యోగస్తులకి 1వ తేదీ కొద్దిగా లేట్ అయినా ఈ పెన్షన్లు మాత్రం వితంతువులకి, వికలాంగులకి ఇచ్చే పెన్షన్ మాత్రం ఎక్కడా కూడా ఆగటానికి వెళ్ళేది. సామాజిక పెన్షన్ బాధ్యతగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీంతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. స్టేట్ బ్యాంక్ నుంచి ఉద్యోగ విరమణ పొంది సంపూర్ణ కుటుంబ జీవితంలోకి అడుగు పెడుతున్న మాజీ సైనికుడు ఊడ నాగరాజుకి శుభాకాంక్షలు మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. బాపట్ల జిల్లా నందిరాజుతోట గ్రామానికి చెందిన మాజీ సైనికుడు ఊడ నాగరాజు స్టేట్ బ్యాంకులో 2వ ఉద్యోగం నుంచి కూడా ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలోని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో మాజీ సైనికులతో పాటు స్టేట్ బ్యాంక్ సిబ్బందితో కలిసి పాల్గొని దుస్సాలువతోనూ పూలమాలలతోనూ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నీతి నిజాయితీ కలిగిన ఉన్నతమైన వ్యక్తిత్వంతో నమ్మకానికి మరో పేరుగా మంచి పేరు ప్రతిష్టలు పొందిన మాజీ సైనికుడు ఊడా నాగరాజు తన 2వ ఉద్యోగమైన స్టేట్ బ్యాంక్ నుంచి కూడా ఉద్యోగ విరమణ పొంది సంపూర్ణ కుటుంబ జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తన శేష జీవితం కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, ట్రెజరర్ పి ఎల్లమంద, జాయింట్ సెక్రటరీ పీట సారథి, ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, దేవరకొండ శ్రీనివాసరావు, మేక ఏడుకొండలు, ఏమినేని చిల తిరుపతిరావు, బొలగాని శ్రీనివాసరావు, షేక్ ఖలీల్, డి వెంకటేశ్వర్లు, పసుపులేటి ప్రసాద్, గిరిరావు, ఆడే కిరణ్ కుమార్, షేక్ అల్లాబక్షి, ఈశ్వర్ రెడ్డి, సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కూడా లేకుండా తన జీవితాన్ని ఎప్పుడూ చిరునవ్వుతో ఇక్కడ నేను బ్యాంక్ వస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. సహజంగా మా అసోసియేషన్లో సభ్యుడు కాబట్టి, మా మాజీ సైనికుడు కాబట్టి మనతోనే ఇలా ఉంటున్నాడా లేక సివిలియన్స్తో బయట వాళ్ళతో కూడా ఇదే ప్రవర్తన ఉండిద్దా నేను గమనిస్తూ ఉంటాను. ఎవరు వచ్చినా సరే, అది ముసలి వాళ్ళు వచ్చినా, చిన్న పిల్లలు వచ్చినా, కాలేజీ స్టూడెంట్స్ వచ్చినా, పెద్దవాళ్ళు వచ్చినా చక్కటి చిరునవ్వుతో వాళ్ళకి ఏమి కావాలో లేదా ఏ కౌంటర్లో పని అవుతుందో చక్కటి వివరణ ఇస్తూ మరి బస్సులు కొని తన డ్యూటీని చక్కగా ప్రశాంతంగా ఆర్మీలో కూడా సేవలు చక్కగా అందించి మరి బయటకు రావటం
ఇక్కడ కూడా మరి బ్యాంకులో కూడా చక్కటి సర్వీస్ని అందించి ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తున్నాడు నాగరాజు. పర్యావరణకు హాని చెయ్యని జూట్ బ్యాగులను వాడటం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చని ప్రముఖ సమాజ సేవకులు మోపర్తి జాన్ అన్నారు. కర్లపాలెం పీకేఆర్ కళాశాల సమీపంలో కేర్ క్యాంపస్ మోపర్తి జాన్ ఆధ్వర్యంలో ఉచిత జూట్ బ్యాగుల శిక్షణ కేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాపర్తి జాన్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఉచిత జూట్ బ్యాగుల శిక్షణ కేంద్రం 3 నెలల పాటు సాగుతుందన్నారు. శిక్షణాంతరం మహిళలకు జూట్ బ్యాగుల తయారీ కేంద్రమును ఏర్పాటు చేసి వారికి జీవనోపాధి కల్పించడమే తమ లక్ష్యమన్నారు. భారతదేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దానికోసం చిరు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తయారీ కేంద్రం ద్వారా మహిళలకు జీవనోపాధి కలుగుతుందన్నారు. కేర్ మినిస్టర్ తరఫున ఆధ్వర్యంలో జరుగుతుంది. మోపర్తి జాన్ గారు వీటన్నిటికి కావాల్సిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి ఉచితంగా నేర్పిస్తున్నారు. కేవలం మహిళలకు మాత్రమే. ఇది స్టార్ట్ అయ్యి 3 years అవుతుంది. ఇంకెవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు. తర్వాత దీని ద్వారా వాళ్ళు ఉపాధి కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఏంటంటే జూట్ బ్యాగ్స్ తయారీ అనమాట. జూట్ బ్యాగ్స్ శిక్షణ జరుగుతుంది. దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 3 నెలల వరకు ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్టిక్ నివారించడానికి పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల జూట్ బ్యాగ్స్ తయారీ ట్రైనింగ్ జరపాలని మోపర్తి జాన్ గారు నిర్ణయించారు. తర్వాత కూడా మళ్ళీ మహిళలకి ట్రైనింగ్లో శిక్షణ పొందిన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి జాన్ గారు సిద్ధంగా. దీనన్ని బ్యాగ్స్ కావాల్సిన మెటీరియల్ మొత్తం తనే తీసుకొచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇంకెవరైనా ట్రైనింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకు కూడా ఉచితంగానే నేర్పించబడుతుంది. యాచలి గ్రామంలో రాత్రి సమయాలలో పొలాలలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్ర కుమార్కు యాజలి గ్రామస్తులు అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలని అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో యథేచ్ఛగా అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. గ్రామంలో చుట్టుపక్కల నివాసం ఉన్న గృహాలు సంచరించే ప్రాంతాలలో కూడా అధిక లోతులో తవ్వకాలు జరపడం జరుగుతుందన్నారు. గతంలో కూడా అధిక లోతుల్లో తవ్వకాలు జరగడం వల్ల ఆ గ్రామానికి చెందిన యువకుడు ప్రమాదవశాత్తు క్వారీలో పడి చనిపోవడం జరిగిందన్నారు. మరలా ఆ క్వారీ పక్కన ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని అర్జీ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒన్నం కిషోర్, బోరుగడ్డ జీవన్, నవతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామం నుండి మరి మేము మన కర్లపాలెం తహసీల్దార్ గారైనటువంటి కర్లపాలెం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాం. వినతి పత్రాన్ని అందజేయడానికి మరి అక్రమంగా మైనింగ్ చేసి మన 19/3/2025 సంవత్సరం నాడు ఉన్నం కిషోర్ కుమారుడు ప్రవీణ్ మరణించి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో మరి ఎవరు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఆ కుటుంబాన్ని మరి ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ ఎలాంటివి జరగకుండానే మరి 6/11/2025 సంవత్సరం నాడు అదే పక్కనే ఉన్నటువంటి స్థలంలో మరలా అక్రమ మైనింగ్ చేశారు. మరి అదే రోజున వచ్చి మేము తహసీల్దార్ గారు కంప్లైంట్ చేశాం. ప్రతి నెల 1వ తేదీన వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు వారి ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో డయాలసిస్ వ్యక్తికి నూతనంగా మంజూరైన 10,000 పెన్షన్ పంపిణీను ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, మండల టీడీపీ అధ్యక్షుడు షేక్ బాజీ, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా బాజీ వేణుగోపాల్ రెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, చిద్దాయిపాలెం సొసైటీ చైర్మన్ మద్దిబోయిన బుల్లయ్య, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కర్లపాలెం మండలంలోని దిండివారిపాలెం గ్రామ పంచాయతీ, అందులో తిమ్మారెడ్డిపాలెం గ్రామ కాపురస్తులు బల్లారెడ్డి గారికి డయాలసిస్ పెన్షన్ శాంక్షన్ అవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. మరి ఈరోజు ప్రభుత్వం ఇంటి వద్దకే 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెలవు ఉంటే ఒకరోజు ముందుగానే ఇస్తుంది. మరి అవ్వలకి, తాతలకి మరి ఇలాంటి డయాలసిస్ ఉన్న వాళ్ళకి వీరందరికీ కూడా
ప్రభుత్వం 1వ తారీఖే పెన్షన్ ఇవ్వటము, మరి వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి అధికారులతో కలిసి ఇవ్వటం జరుగుతుంది. మరి మన స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి నెల కూడా ఖచ్చితంగా వీళ్ళకి 1వ తారీఖు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. తిమ్మారెడ్డిపాలెం కాపురస్తుడు ఏట్ర బళ్ళారెడ్డి గారికి గత 2 నెలల నుంచి డయాలసిస్ జరుగుతుంది. కుటుంబీ ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఆర్థికంగా ఆదుకునే దిశలో బళ్ళారెడ్డి గారికి ఈ డయాలసిస్ పెన్షన్ 10,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కుటుంబీ ప్రభుత్వం తరఫున బళ్ళారెడ్డి గారి తరఫున మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆరోగ్యకరమైన జీవితం కోసం గ్రామాలను శుభ్రంగా ఉంచాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీ సూర్య గ్రాండ్ హోటల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన స్వచ్ఛ పదం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి పాటుపడాలని సూచించారు. చెత్తను పబ్లిక్ ప్రదేశాలలో వేయకుండా డస్ట్బిన్లో వేయాలన్నారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు అందరికీ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఇన్ఛార్జి డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు. చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి బుధవారం కూడా మనకి స్వచ్ఛ పదం కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు మనం కర్లపాలెము పొద్దాము పోయే రోడ్లో ఉన్నటువంటి సూర్య గ్రాండ్ హోటల్ సూర్య గ్రాండ్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క శానిటేషన్ అయితే ఏదైతే ఉందో చెత్త ఇదంతా కూడా వేస్ట్ అయినటువంటి ఈ యొక్క రోడ్డు మార్జిన్లు వేస్తున్నాయి. దాని ఎత్తు కూడా ఈరోజు క్లియర్ చేసేసి శుభ్రం చేసే కార్యక్రమంలో మన సచివాలయ సిబ్బంది మేమందరం కూడా పాల్గొన్నాము. అదేవిధంగా మా పంచాయతీ సెక్రటరీ గారు మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఎక్కడైతే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి బుధవారం కూడా మండలంలో ఉన్నట్టు 20 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో దీన్ని ఈ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేసి వాతావరణాన్ని పరిసరాలను కలుషితం చేయకుండా మీరందరూ కూడా సహకరించవలసిందిగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణానికి హాని చేయని జూట్ బ్యాగులను వాడటం ద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. సమాజ సేవకులు మోపట్టి జాన్. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఆరోగ్యమైన జీవితం కోసం గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే PCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.